ప్రభాస్ ప్రెజెంట్ చేస్తున్న ప్రాజెక్టులో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ఫౌజీ ఒకటి. పీరియాడికల్ డ్రామాగా అద్భుతమైన ప్రేమ కథ నేపథ్యంలో భారీ హంగులతో ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. డెఫినెట్ సర్ప్రైజింగ్ గా ఉంటుంది. మీరు ఇంతవరకు చూడని స్టోరీ వరల్డ్ డెఫినెట్ గా ఎంత ఎక్స్పెక్టేషన్స్ కైనా రీచ్ అవుతుందని అనుకుంటున్నాను. సీతారామం చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన హను రాఘవపూడి ఈ సినిమాను కూడా అంతకు మించి సీరియస్ గా తీయాలని ప్లాన్ చేసుకున్నాడు. ఇప్పటికే షూట్ మొదలుపెట్టి మైనర్ ప్రాసెస్ వరకు షూట్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం గురించి తాజాగా హను రాఘవపూడి ఆసక్తికర విషయాలు ఒక ఇంటర్వ్యూలో భాగంగా మీడియా వారితో పంచుకున్నారు. కాగా హను రాఘవపూడి మాట్లాడుతూ హీరో ప్రభాస్ కోసమే తాను ఈ కథ రాశానని అన్నారు. ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసే ఎన్నో విశేషాలు ఈ సినిమాలో ఉంటాయని తెలియజేశారు. కొత్త స్టోరీ కంప్లీట్ గా ఇప్పటిదాకా ఇప్పుడు చూడని ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. అది డెఫినెట్ గా సర్ప్రైజ్ చేస్తుంది, తెలుస్తుంది అప్పుడు. మరి ఈ చిత్రం తప్పకుండా కొత్తగా ఉంటుంది. మీరు ఇంతవరకు చూడని కథను చూపిస్తున్నాం. ప్రభాస్ ఉన్నారు కాబట్టి ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉంటాయి. ఇప్పటి వరకు ఎప్పుడు చూడని ప్రపంచంలోకి తీసుకువెళ్తుంది అని తెలియజేశారు. పర్టికులర్లీ ప్రభాస్ గారి కోసం రాసింది. ప్రభాస్ గారి కోసం రాసింది. ఇది ముందరున్న కథ బ్యాంకుల నుంచి తీసింది కాదు. నానితో వచ్చే ఏడాది తాను చేస్తున్న స్క్రిప్ట్ ఈ సినిమా ఒకటేనంటూ వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. ఆ కథకు ఈ చిత్రానికి ఎలాంటి సంబంధం లేదు. ఇదే విషయాన్ని గతంలోనూ చెప్పాను. ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో నా వద్ద సుమారు 6 కథలున్నాయి. ఇది మాత్రం ప్రత్యేకంగా ప్రభాస్ కోసమే రాశాను. నా వద్ద ఉన్న వాటిల్లో నుంచి ఎంచుకున్నది కాదు. సీతారామం తర్వాత దీనిని రాయడానికే సుమారు 1 ఏడాదికి పైగా సమయం పట్టింది. ప్రేక్షకులు తప్పకుండా సర్ప్రైజ్ ఫీల్ అవుతారని బదులిచ్చారు. ఇమాన్విని కథానాయికగా ఎంచుకోవడంపై గతంలో హను రాఘవపూడి స్పందించారు. ఆ అందం, ప్రతిభ కలిగిన అమ్మాయి. అందరిలానే నేను ఆమె డ్యాన్స్ వీడియోలు చూస్తూ ఉంటా. ఆమె మంచి భరతనాట్యం డాన్సర్. కాళ్ళతోనే ఎన్నో ఆహభావాలను పలికిస్తుంది. అందుకే ఆమెకి ఒక అవకాశం ఇవ్వాలనుకున్నాను అని హను చెప్పారు. నేను ఇన్స్టాలోనే చూసాను. నేను యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ నాకు ఒక చాయిస్ ఉంది కాబట్టి సో ఈ అమ్మాయి క్యారెక్టర్ చాలా బాగా సూట్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో ఆడిషన్, స్క్రీన్ టెస్ట్ అనంతరమే ఆమెను ఎంపిక చేసినట్లుగా ఆయన తెలియజేశారు. ఇక ఇమాన్వి విషయానికి వస్తే దర్శకుడు హను చెప్పినట్లు ఆమె గొప్ప డాన్సర్, ఇన్స్టాగ్రామ్ స్టార్. అయితే MBA పూర్తి చేసిన ఇమాన్వి చేస్తున్న ఉద్యోగం పట్ల సంతృప్తి లేక డాన్స్ ఇష్టం ఉండటంతో సోషల్ మీడియాలోకి అడుగుపెట్టింది. ఇక్కడి నుండి ఆమె ఎంతో మందికి పరిచయం అవుతూ వచ్చింది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ అన్ని భాషా చిత్రాల పాటలకు డాన్స్ వేస్తూ ఎన్నో డాన్స్ వీడియోలు పెడుతూ సుమారు 8 లక్షల మంది ఫాలోవర్స్ సంపాదించుకోగలిగింది. సో దానివల్ల అప్రోచ్ అవడం, అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉండటం, యాక్టింగ్, తర్వాత పిలిపించడం అద్భుతంగా చేస్తుంది అమ్మాయి. మరి ఈ క్రమంలో అనుకోకుండా దర్శకుడు హను కంట్లో పడి రాత్రికి రాత్రే ప్రభాస్ పక్కన సినిమా ఛాన్స్ కొట్టేసి స్టార్ గా ఎదిగింది. మరి ఈ సినిమా కలెక్షన్స్ పరంగా భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయితే గనక ఇమాన్వి కెరీర్ మరో స్థాయిలో ఉంటుందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు.